ఏం చేస్తున్నావమ్మా? ఏంటి ఆఫీస్కి వచ్చావు అసలు నువ్వు? సార్ ఇది ఆఫీస్ సార్. ఫోన్ ఏంటి, టై, ఐడి కార్డు లేదు, షర్ట్ ఏంటి, గుడి వేసుకుని వచ్చినావు, కామర్స్ షర్ట్ ఇక్కడ ఏంటి సార్? అంటే ఫ్రైడే కదా సార్. ఫ్రైడే అయితే రూల్ ఉంది మళ్ళీ. ఫ్రైడే గుడి వేసుకొని రావాలి, షర్ట్ వేసుకొని రావద్దు, టీ షర్ట్ వేసుకొని రావాలి, బయటకి రావాలి సార్. అలాగే సార్. అలాగేంటమ్మా, కొంచెం అప్ చేసుకో మామూలుగా. ఓకే సార్. ఏంటి పొద్దున్నే అక్షంతలు పడ్డాయా? అయినా ఈరోజు ఎస్ఎంఈ పోస్ట్ అనౌన్స్ చేశారా? ఇంకా లేదు, నేనే దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునా? అయినా ఎత్తే నీకు లేకపోతే నాకు ఎత్తారు. ఇంకా మనకాల కాంపిటీషన్ ఎవడన్నా నీకు ఇస్తే మాత్రం నువ్వు నన్ను రిసార్ట్కి తీసుకెళ్లాల్సిందే. నీకు ఇస్తే నువ్వు పప్పు తీసుకెళ్ళి మీ పోరితో వాళ్ళ ఫ్రెండ్స్తో. మరి నాకు ఇస్తే పక్కా తీసుకెళ్తారా? సరే మరి చూద్దాం. ఈరోజు రిజల్ట్స్ కదా. గైస్ గుడ్ మార్నింగ్. దే స్మాల్ అనౌన్స్మెంట్. ఎస్ఎంఈ అనౌన్స్ చేశాను. ఈజ్ నన్ అదర్ దాన్ రోహిత్. ఓకే డూ యువర్ వర్క్. వికాస్ ఏంట్రా ఇలా చేశారు? నాకు అది అర్థపడతారా? అన్నానే నేను అనుకుంటే అనుకోబట్టి పొడిచాడు కదా. అయినా రోహిత్ గారు వచ్చి 3 years అయింది. 1 year అయింది. ఏదో చేసాడు రా మన గురించి. అంటే ఫ్యామిలీకి అయితే అయింది. నడు మిమ్మల్ని ఏదో చేయి మరి. అవునరా, నేను టీఎల్తో మాట్లాడేసాను. డోర్ తన్నేద్దామా? ఏంటి ఎస్ఎంఈ అయితే నేను కావాలి లేదా సుధీర్ కావాలి. ఆ రోహిత్ ఎవరు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వర్క్ ఏం చేయాలి? లాస్ట్ వీక్ ఏం చేసినావు? ఏం చేశా? లాస్ట్ వీక్ టీమ్స్ లో టైం నుంచి కాల్ వస్తే ఏం చేసినావు? కాల్ వస్తే కస్టమర్ కేర్ అనుకుని ముద్దడిగా. నాకేం తక్కువ? బాగానే ఉంటాగా. ఏ ముఖం పెట్టుకోని అడిగి అదే బాగానే ఉంటాగా. సరే అది వదిలేసి ఇప్పుడు వర్క్ చేస్తున్నావా? చేస్తున్నాగా. ఇస్తున్నాగా. 8 hours పార్టీ ఇస్తున్నాడు. టైంకి వచ్చి పార్టీ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక మిస్టేక్స్ కూడా రావట్లేదు. ఒకసారి అసలు ఎంత పడుతున్నావు కౌంట్ డైలీ? 4 hours 5 hours 4 hours 5 hours. సరే అది వదిలేసి విలియమ్స్ కి ఏమేం చేసినావు? విలియమ్స్ కి కరెక్ట్ గానే మెయిల్ చేశాగా. అరే అది అబ్బాయి కాదు, అమ్మాయి. అబ్బాయి అబ్బాయా? నేను అమ్మాయి అనుకుని మెసేజ్ చేశానే. ఈ ఇంగ్లీష్ పేర్లతో తలకాయ నొప్పి అయింది. ఇది అమ్మాయి ఎవరో అబ్బాయి చేస్తావా? అది క్లయింట్ అది. సరే ఎస్ఎంఈ కావాలండి. ఎస్ఎంఈ ఏరమ్మా టీఎలేమన్నాడు? ఏం చెప్పాలరా? వర్కింగ్ అవర్స్ అంటాడు, ఎఫెక్టివ్ అవర్స్ అంటాడు. వర్కింగ్ అవర్స్ మనం చేద్దాం కదా డైలీ. ఏమో ఏం అర్థం కావట్లేదు. జగదీశ్ అని టీం ఎక్కడన్నా? ఇదే రమ్మా. ఎక్కడెక్కడ కూర్చో. ఎక్కడ కూర్చో? ఎక్కడెక్కడ ఇక్కడ చక్రం ఇక్కడ కూర్చోదాను. ఇంకేంటి ఏమన్నారు మరి? ఏం చేద్దాం రా? 8 hours వర్క్ అంట. ఎలా చేయాలి? ఏం అర్థం కావట్లేదు. మరి చెప్పడం 8 hours ఇచ్చామని 8 hours అది నిజం కదరా? మరి ఏంద్రాడు ఆ చెయ్యి రాకుండా ఏమనుకున్నారు నువ్వు? అత్తుకోకుండా తిరుగుతుంది అటు ఇటు. బాగుంది. యాభై తీసుకొచ్చారు వెళ్ళడానికి అందరండి మనకి. మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాను. అన్నా చిన్న డౌట్ అన్నా, సమ్మర్ వస్తుంది కదన్నా, సమ్మర్ హాలిడేస్ ఏమన్నా ఇస్తారన్నా మన స్కూల్ అనుకుంటున్నావా? ఆఫీస్ అనుకుంటున్నావు నువ్వు? సమ్మర్ హాలిడేస్ ఒకటి కదా. అలా కాదన్నా, సమ్మర్ లో మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉందన్నా, సాటర్డే సండే అలాగో అలా. ఈ ఆఫీస్ లో ఏం కుదరవు. వచ్చావా? ఆఫీస్ లో వచ్చేసా వెళ్ళిపోయా.
హాలిడేస్ ఏం ఉండవు. సాటర్డే సండే అంతే అయ్యి ఎక్కువ నీకు 2 రోజుల్లో చూసుకో. ఏ వాడి గొల్లలే వదిలేరా, మనం ఏం చేద్దామో అది చెప్పు ఫస్ట్. ఇస్తే నీకు ఇవ్వాలి లేదా నాకు ఇవ్వాలి. ఏం చేద్దాం అంటావు? 8 hours వరకు ఇచ్చేద్దామా? ఈ ఏరియా అయిపోయిందండి, ఫిజికల్గా మెంటల్గా స్టైలు. సరే ఏం చేద్దాం? ఇవ్వద్దాం, నేను మాట్లాడతా. అన్నా అన్నా క్యాకా చేస్తారు కదన్నా, అందులో మనకి ఏంటి మళ్ళీ వచ్చారు? ఏంటమ్మా 4 years ఎక్స్పీరియన్స్ ఇస్తే ఆడికి ఇవ్వాలి, అయితే నాకు ఇవ్వాలి. మధ్యలో ఆడెవరో 1 year అయింది వచ్చి ఆడికి ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ బట్టి ఇవ్వరు, వర్క్ చూసి ఇస్తారు. వర్క్ మేమే చేసాం కదా, వర్క్ ఏమని చేశారు? చేసాం కదన్నా. ఏంటి 3-4 hours సరిపోతుంది. ఒకసారి వచ్చారా మీరు? ఎప్పుడు రావాలన్నా? టైంకి వచ్చి 8 hours లాగిన్ టైంకి రావాలి, వర్క్ 8 hours ప్రొడక్షన్ చేయాలి, వెళ్ళాలి. 8 hours ప్రొడక్షన్ అవ్వాలంటే 8 hours ఉంటా లేదా ఆఫీస్లో? అతను ఒక మిస్టేక్ చేయలేదు. లాస్ట్ టైం ఏజెంట్ పంపాల్సిన మేలు క్లయింట్ పంపించారు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి అన్న. అప్పుడప్పుడు జరిగితే పర్లేదు, సారీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు అదంతా కాదన్నా, ఇస్తే ఆడికి ఇవ్వాలి లేదా మాకు ఇవ్వాలి. ఇది కాక వేరే వాడికి ఇస్తే మాకు ఇజ్జత్ పోతుంది. అసలు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. నువ్వే ఏదో చేసి మాకు ఇవ్వాలి. లేదమ్మా, అవదాన్ని లేకపోతే మేము ఇద్దరం రిజైన్ చేసేస్తాం. వెళ్ళిపోతే వెళ్ళిపోండి బాబు, ఇవ్వదు కంపెనీ బాబు. మీరేదో చేసి ఇజ్జత్ వస్తారు. 4 అసలు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఆడికి 4 years ఎక్స్పీరియన్స్ మాకు ఇవ్వకపోతే రేపు మా మాకు మీద ఉమ్మేస్తారు సార్. మీకు ఒక ఛాన్స్ ఇస్తాం. ఏంటంటే డైలీ టైం రండి, 8 hours ప్రొడక్షన్ ఇచ్చే వెళ్ళండి. మిస్టేక్స్ అక్కడ కూడా 1 month చూసి అందులో మీకు ఎవరికి చేస్తారో క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తారు అసెంబ్లీ. ఓకేనా? వదిలేదు సార్, మీ ఎస్ఎంఈ మీరే చూడండి, నాకు అవసరం లేదు. నేను ఎలా కంటిన్యూ అయిపోతాను. ఏంట్రా ఇలా చేశాడు? ఏం చేస్తాను లేదండి, బయటకు పోయి అన్నా అన్న ఈరోజు టిఫిన్ లంచ్ తెచ్చుకోలేదన్నా నేను. పైన లంచ్ ఏం చేస్తారని పెడతారన్నా? ఎక్కడ దొరికాడు రా మనకి? అన్నా పైన బిర్యానీ పెడతాను, బిర్యానీ ఎందుకన్నాడు? కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇస్తారన్నా బిర్యానీ? పొడిగెత్తారండి. ఇవ్వకపోతే నేను వండిస్తారా భయ్?